ఢిల్లీ ఉత్తరనగర్ లో తరుణ్ అనే అబ్బాయి ఓలాడుతుందుకు బయట పోయిన తర్వాత 11 సంవత్సరాల అమ్మాయి బిలూన్స్ వాటర్ కలర్ బిలూన్స్ కింద పడగానే 4 చినుకులు ఆ ముస్లింస్ పడ్డది. ఆ మా మీద చేయాలని చేసినాం, ఈ కలర్స్ మాకు విరుద్ధం అని చెప్పి మొత్తుకుంటుంది. ఇది చెప్పిన ఏంటంటే అదే ఇక్కడ ఉన్న ముస్లింస్ అయితేనేమో చెప్తుంటారు. ఇక్కడ ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో అంతే ఉంటుంది. అయితే ఎంత చెప్పి ఏం లేదు, వినకుండా ఏం చేసింది, వాళ్ళ బాబాయికి వాళ్ళ అన్నకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు 30 మందిని తీసుకొచ్చారు. 30 మందిని తీసుకొచ్చి ఆ సందుల కొట్టిరు, కొట్టి చంపిరు. రాళ్లతో కట్టలతో కొట్టి చంపిరు. చంపిన తర్వాత అసలు ఎందుకు చంపిరు, దేని చంపిరు, చంపడానికి కారణం ఏంది, హిందువులు ఐక్యత లేదు. హిందువులకు ఐక్యత లేదు. ఎంతసేపు కులంతో పోతున్నారు. ఈ కులం పట్టించుకోవద్దు. మనకి అన్యాయం జరుగుతుంటే కులం హిందువులకు అందరం ఒకటే ఉండాలి, ఒకటే ఉంటారా, ఉండలేదు. అది మన ఈయన ముస్లింస్కి ఉంది, ముస్లింకి ఐక్యత ఉంది, ఈయనకు లేదు. ఎందుకు ఏకత వీళ్ళకి కూడా ఉండాలి. ఈ ముస్లింస్ ఏం చేస్తారంటే ప్రతి ఊర్లో 30 మంది బ్యాచ్ మామూలుగా ఉంటారు. 30 మంది కంపల్సరీ. మన ఒక్కడు ఉండడు. మన కులం కొడుతూ రాడు. ఇట్లా ఉంటుంది ఇలా పని. ఇప్పుడు ఎప్పుడైనా ఏకాగ్రత ఉండి ఐక్యతతో ఉండి అందరు కలిసి ఒకటి ఉంటేనే మీరు బతారు. లేకపోతే సంవత్సరాలుగానా 2 సంవత్సరాలుగానా ఇదే పని. ఎందుకంటే వాళ్ళకి అన్న ఉంది, మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు 30 మంది వస్తారు, మీకు వస్తారా? మీరు రారు కాబట్టి ఆడు చంపిడు. అందుకనే అందరు ఏకాగ్రత, హిందువులన్నీ ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత అందరూ ఒక్కటే ఉండాలి. ఒక్కటే ఉంటేనే కలుస్తుంది. లేకపోతే అందరం పోతాం ఇక.